ఏ రోజు ఇంట్లో వండుకోలేక నేను ఏ రోజు వ్యాపారం చేయలే, ఏ రోజు పైసలు సంపాదించలే. ఇలా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఎవరు మీకోసం కొట్లాడారు? మీరందరూ మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులతో పెళ్లిలో పోతారు, పిరండలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాల్లో పోతారు. మా కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మేము మీకోసం కష్టపడి పనిచేస్తాం, యుద్ధం చేస్తాం. టీవీలలో చూస్తారు మమ్మల్ని ఎట్లా గుంజుకపోయారు పోలీసులు, ఎట్లా అరెస్ట్ చేసారో మీరు టీవీలలో చూసారు చాలా సార్లు. ఇలా మీలక భార్య పిల్లలు మాకున్నారక్క, మీలక ఇలా మా మీద 100 కేసుల కన్నా మీద మీ ఇంటోళ్ళ మీద ఒక్కొక్క కేసు ఉంటే ఎంత బాధపడతారు మీరు? వాళ్ళ ఇలా మా మీద 100 కేసు, ఇక్కడ వాళ్ళు అందరి మీద కేసులే. 100 కేసులు ఉంటే నా భార్య పిల్లలు అడుగుతురకి ఇలా ఇంకా పేదల కోసం కొట్లాడుతీవి, మా జీవితాలు నాశనం చేస్తేవి, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే మీ కార్యకర్తల జీవితాలు నాశనమే. ఈ పేదోళ్ళం కొట్లాడితే పేదోళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా ఎందుకు కొట్లాడాలి? పేదోళ్ళ కోసం నా కుటుంబ సభ్యులు అడితే ఏం సమాధానం చెప్పాలి? ఒక్కసారి ఆలోచించురక్క. కొట్లాడింది మేమక్క, ఓటు మాత్రం పట్టేసి మీరు ఎందుకు వేసినాక 6 గ్యారెంటీలు అన్నారు లేదా? 6 గ్యారెంటీలకే మీరు ఓటేసేది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందు ఏమన్నారక్క? మేము కూడా అన్నాం, రేషన్ కార్డు కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలండి. కాంగ్రెస్ వాళ్ళు తిట్టురు, మేము తిట్టినాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నది? అధికారం రాకముందు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అన్నారా లేదా? మరి ఇయాడికి 80 రోజులు దాటింది. ఇంకో 5 రోజులైతే ఎన్నికలకు కూడా వస్తుంది. చేస్తారా? వాళ్ళు చేస్తారా? 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా మీకు ఇంతమంది అక్కలున్నారు, ఇంతమంది అమ్మలున్నారు. 2500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నారు. వేసిదక్క మీకు? చూసుకోరు, అకౌంట్ చూసుకోరు, పడ్డాయి కావచ్చు. 2000 రేపు చూసుకోరు పోయి మళ్ళా ఇక చూస్తూనే ఉండే. నేను ఒక వచ్చిన నేను పోయినా సిరిసిల్ల పోతున్నా, ఉత్సవాల్లో పోతుంటే ఒక అమ్మ వచ్చింది. ఏమే కొడుక నువ్వు నీకే ఓటేస్తామన్నారు. నేను పోటీ చేయలేదమ్మా ఇక్కడ అని చెప్పి అన్న. అగో నువ్వు నాకు 4000 రూపాయలు పెన్షన్ ఎత్తాంటివి అన్ని పడు ఇంకా లేదమ్మా. రోజు టీవీలు చూసి కాయలు కత్తున్నాయి కళ్ళని. ఆ 4000 గురించి చెప్తలేరా, ఏం చెప్తలేరా, ఎవరు కూడా తిట్టుకుంటారని చెప్తుంది ఆమె. మరి 4000 రూపాయలు పెన్షన్ పడ్డాయి అక్క మీకు ఎవరికైనా? పడ్డాయా అకౌంట్లో? వాళ్ళే ఇలా మన 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చిర్రా? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిండ్రా? రైతులకి చేసిండ్రా? మరి ఏం చేయండి? మరి ఎట్లా ఓట్లేసినాక నమ్మిచ్చే ఓటేస్తారు. ఇప్పుడు ఏమంటారు? ఇక 5 ఇవన్నీ పక్క పెట్టరు. ఇక ఈ 2500 మర్చిపోవాలి, 4000 రూపాయలు మర్చిపోవాలి, ఇండ్లు మర్చిపోవాలి, 2 లక్షల రుణమాఫీ మర్చిపోవాలి, అన్ని మర్చిపోవాలి. అవి మర్చిపోవడానికి ఏమంటారు? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారట. అది ఇస్తే ఏం చేస్తారు? ఈ 500 రూపాయలు ఇచ్చారు కదా, ఇక అవి కూడా ఇస్తారు కావచ్చు, మళ్ళీ ఓటు కూర్చున్నారు. కేసీఆర్ గిట్నే ఉంటుండే, కొరిమేళ మీటింగ్ పెట్టి గిట్ట లెటర్ ఇచ్చి ఇక అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను ఈ అంత తెలిపేపరే. అప్పుడు మీరు అందరం ముందు అరే అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, మళ్ళీ కేసీఆర్ ఓటెత్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కావచ్చు అని చెప్పి పొట్టు ఓట్లు గుద్దిరు వేసి ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ కన్నా ఇచ్చిరా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారక్క? ఎన్నికల ముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఈ జోకినరియా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము ఎన్నికల్లో గెలిచినాక అందరికీ 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు అన్నారు లేదా? అబద్ధం చెప్తున్నా? కరెక్టే కదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించి రాయిపోయి మీరు ఓట్లు ఎత్తిరి. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు, అన్నారు లేదా? మరి నిన్నేమన్నారు తెలుసా? రేషన్ కార్డు కాదట, అందరికీ కాదట, ఎవరి మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తాన్నారు, ఎన్నికల తర్వాత రేషన్ కార్డు అన్నాడు. ఇప్పుడేమన్నా ఆడోళ్ళ పేరు మీద గ్యాస్, ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మగోళ్ళ పేరు ఉంటుంది గ్యాస్ కనెక్షన్. ఇంటికో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, అవునా కదా? ఎవరి పేరు ఉంటుంది అంటే ఏమన్నట్టు? ఇయ్యరన్నట్టుగా ఇవాళ ఎల్లుండి మీటింగ్ ఉందట. నేను ఇలా కొడిమేళకి వచ్చి చెప్తున్నా, ఎల్లుండికి మీటింగ్ ఉందట. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసాక? ఇంకో 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తుంది. కోడ్ రాకుండా ఏమంటారు? మేము ఇద్దామనుకున్నాం, ఎన్నికల కోడ్ వచ్చింది, మళ్ళీ ఓట్లేదు, నెక్స్ట్ చూసుకుంటామంటారు. ఇప్పుడు మా సంగతి మేము చూసుకుంటున్నాం, నెక్స్ట్ మీ సంగతి చూస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉందట, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందట. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మీరు 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వి అంటే 2500 రూపాయలు ఇవ్వాలా, మహిళలకు ఇవ్వాలి. ఎంతమంది మహిళలు అంటే దాదాపు 1.5 మహిళలు. ఇవాళ 2500 రూపాయలు 1.5 మంది మహిళలకు వేయాలి. ఏం చేయాలి? రాసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేయాలి? ఇలా 2500 చొప్పున 1.5 మందికి ఎన్ని పైసలు వస్తాయో
అంత బడ్జెట్ విడుదల చేయాలి, ఆదేశాలు జారీ చేయాలి. అంతేనా కాదక్క? మళ్ళీ గిట్నే 2,500 ఇస్తామని చెప్పి 1,000 కోట్లు ఇస్తే ఎడ సరిపోతాయి అవి? నేను చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు 3,000 కోట్లు ఇచ్చిందట. దేనికి? ఇల్లు లేనోళ్ళకట. ఇల్లు లేనోళ్ళకు 3,000 కోట్లు ఇస్తే ఏడు సరిపోతాయి అక్క. మీ కొడుమేలకు 50 ఇల్లు కూడా రావు. 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్ల వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే ఇక్కడ సరిపోతాయి అవి? కాబట్టి 2,500 రూపాయలు 1,00,00,000 మంది మహిళలకు ఇలా కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్ విడుదల చేయాలి. 4,000 రూపాయలు ఇలా మహిళలకు పెన్షన్ల పేరు మీద దానికి బడ్జెట్ రిలీజ్ చేయాలి. 15,000 రూపాయలు దాదాపు 50 లక్షల మంది రైతులున్నారు, వాళ్ళందరికీ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి అంత బడ్జెట్ విడుదల చేయాలి, ఆదేశాలు జారీ చేయాలి. కౌలు రైతులు కూడా పైసలు ఇస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులున్నారు, వాళ్ళందరికీ నిధులు విడుదల చేయాలి, అప్పుడు ఆదేశాలు జారీ చేయాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 20 లక్షల మంది ఉన్నాయని చెప్పి వాళ్ళే లెక్క ప్రకారం అన్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున వాళ్ళందరికీ నిధులు విడుదల చేయాలి, ఇవాళ ఆదేశాలు జారీ చేయాలి. అట్లయితేనే నమ్ముతారు. అక్కడ లేకుండా మాత్రం మళ్ళా పేపర్లలో ఉంటది, మీరు మమ్మల్ని నమ్మండి అంటారు, మళ్ళా ఓట్లు వేసుకొని పోతారు. ఒక్కరు మీకు ఏం సాయం చేయరక. ఇలా నరేంద్ర మోడీ గారు పైసలు అక్కడిస్తున్నాడు. ఇవాళ పేదోడు బియ్యం ఇచ్చిండు, వ్యాక్సిన్ ఇచ్చిండు, రైతులు ఆదుకుంటాడు. ఇక్కడ రైతులు ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే మీకు బియ్యం రావు, మీకు 100 రోజుల పని పైసలు రావు, అన్ని ఏం రావు, గ్రామాలకు నిధులు రావు. ఇలా అందుకే కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, మాకు కాంగ్రెస్ వాళ్ళ మీద టీఆర్ఎస్ నాయకుల మీద కార్యకర్తల కోపం లేదక్క. ఆ పెద్దోళ్ల మీద కోపం, ప్రజలను మోసం చేసింది కాబట్టి. కేసీఆర్ కుటుంబం మీద కోసం మాకు అది ప్రజలు నాశనం చేసిన వాటి. ఇలా కేసీఆర్ కొడుకు పోయి తిడుతున్నాను. ఇలా 7 పడితే 24 గంటలు తిడుతూ ఉంటాడు కేసీఆర్ కొడుకు. కండకావరం తలికాకెక్కింది కేసీఆర్ కొడుకు. ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటాడు. ఏ పాపం చేసాక కేసీఆర్ ఫామ్ లో పుట్ట జాగ అడిగిందా నేనేమన్నా? ఇవాళ వినోద్ కుమార్ ఆస్తులకెళ్ళిన వాట అడిగిందా నేనేమన్నా? పొట్టు తిట్టకుండా సాబితనే ఉంటున్నాను. 24 గంటలు అతను కొనివేలకు వస్తాడు. నేనంటే పార్లమెంట్ లో మాట్లాడలేదట. మరి ఆయన ఒకటి ఇప్పుడు వినోద్ కుమార్ అంటే వస్తాడు, పచ్చి అడుగురు ఆయన వస్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు. బాగా తెలుగుతాడు, ఈ టీవీ మొదలంతా తెలివారట. పార్లమెంట్ లో బాగా మాట్లాడిండట ఆయన. నేనంటే ఏం మాట్లాడలేదట. మరి పీకుడు ఆయన మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఈ రోడ్ల పైసలు తెచ్చిందాక, ఈ రోడ్ల పైసలు ఇచ్చిండా? ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు ఎవరు తీసుకొచ్చారు? 2,100 రూపాయలు నేను 2,000 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, ఆయన పట్టుకొచ్చిందా? 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా పీకుడు మాట్లాడినావు కదా కేసీఆర్ కొడుకా, నువ్వు చెప్తున్నావు కదా. ఈ జగిత్యాల కరీంనగర్ రోడ్ల పైసలు 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నేను పట్టుకొచ్చినాక 2,000 కోట్ల రూపాయలు. కరీంనగర్ వరంగల్ పనులు నేను ప్రారంభించిన 2,000 కోట్లు పట్టుకొచ్చిన నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించడం. మరి 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా మాట్లాడిన వ్యక్తి ఇలా వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు ఎందువరకు రాలే? ఇలా ఎలికతుర్తి సిద్దిపేట 500 కోట్లు నేను పట్టుకొచ్చిన పనులు స్టార్ట్ చేసినాం. మరి ఆ పైసలు ఇన్ని రోజులు ఈయన మీద ఎందుకు పట్టుకురాలే? కరీంనగర్ లో గేట్ పడతాక రైల్వే గేట్ పడితే 30 సంవత్సరాలే. పేదలు హాస్పిటల్కి వస్తారు, అంబులెన్స్ అందరు చచ్చిపోతున్నారు, అర్జెంట్ పన్నులు చచ్చిపోతున్నాడు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పట్టించుకోలే. నేను మొన్న గెలిచినాక 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి రైల్వే పనులు ప్రారంభించినాం. 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మొన్న. నేను పట్టుకొస్తే ఏమైనా ఢిల్లీకి పోయి చూసి టక్కడ కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. నేను కరీంనగర్ పట్టుకొస్తే నేను లేనప్పుడు కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. ఇవాళ పట్టుకొచ్చింది నేను. ఈయన పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఏం పట్టుకొచ్చింది ఈయన? ఇంకా రైల్వే స్టేషన్ కి 50 కోట్లు నేను పట్టుకొచ్చిన, ఈయన పట్టుకొచ్చిన అంటాడు. 219 కోట్లు రోడ్ల కోసం పట్టుకొచ్చిన, ఇవాళ ఎందుకు పట్టుకురాలే? ఇవాళ గిన్ని పైసలు నేను పట్టుకొస్తే బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలే, నేను పార్లమెంట్ పోలేదట. కళ్ళు దుబ్బినే వాళ్లకు. కేసీఆర్ కు ఓటేస్తాం అక్క మనం, అవునా కదా? ఈయన కొడుకే కదా ఇవాళ నా మీద మాట్లాడేది. మరి మేము ఓట్లేసి గెలిపించి జై తెలంగాణ కొరిమేల చౌరస్తాలా జై తెలంగాణ అని మనం కొట్టాలమా లేదా? 1,400 మంది చచ్చిపోయారు పేదోలు. 1,400 మంది చచ్చిపోతే సుష్మా స్వరాజ్ చేసింది పార్లమెంట్ లో. తెలంగాణలో పేద పిల్లలు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారు, తెలంగాణ కోసం చచ్చిపోతున్నారు. ఎవ్వరు చచ్చిపోకుర్రి, తెలంగాణకు మేము ఇస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే మేము మద్దతు తెలిపినాం. మరి తెలంగాణ కోసం కొట్లాడిన పోటుగాడే కాక కేసీఆర్, మరి తెలంగాణ కోసం పార్లమెంట్ కు పోయి పంపినాం కదా. తెలంగాణ చర్చ పార్లమెంట్ లో జరుగుతుంటే కేసీఆర్ వేండా? మరి ఈ కొడుకు పోటుగాడు చెప్పాలి, కేసీఆర్ కొడుకు చెప్పాలి. మీ అయ్యా పార్లమెంట్ కి ఎందుకు పోలే? మీ అయ్యవై తెలంగాణకి ఎందుకు ఓటేయలే? మీ అయ్యవై ఢిల్లీ దీక్ష చేస్తాను ఎందుకు తాగి అన్నాడు?
ఇవాళ ఇవన్నీ మోసం చేసినాక దళితులకు దళిత బంధిస్తాని, బీసీలకు బీసీ బంధిస్తాని, అగ్రవర్ణాల పేదలను మోసం చేసిండు, బీసీ అన్నింటిని మోసం చేస్తే ఇలా నేను కొట్లానక కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ పేదలను మోసం చేస్తాడు. ఈ కొడుమేళ ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసిందని చెప్పి ఇలా కేసీఆర్ మెడలు బట్టి బయటికి గుంజుకొచ్చి మేము కొట్లాడితే మాకు అధికారం రావాలనుకున్నాం అక్క. మేము మీకు న్యాయం చేయాలి, ఇలా మా కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి మేము కొట్లాడమక్క. కానీ మా నోటిగాడి బుక్కను కొట్టుకపోయి మీరు కాంగ్రెస్ లోకి ఇచ్చిరాక ఎంత బాధ అనిపిస్తుందక్క. కొట్లాడింది మీరు టీవీలు చూసిరాక. తెలంగాణ మొత్తం బీజేపీ అని కాంగ్రెస్ లో ఒక్కరోజు మీకోసం కొట్టాడపోయా. 6 గ్యారెంటీ ఎక్కడ చేస్తారక్క? పైసలు జీతాలు ఇచ్చే పైసలు వాళ్ళ దగ్గర జీతాలే లేవు, జీతాలకు పైసలు మీకెక్కడ ఇచ్చారక్క? 6 గ్యారెంటీలు చెప్పరా? ఇవాళ ఈ ఎన్నికలు ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు, నెక్స్ట్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు. ఇక 3 నెలలు ఇస్తే తోటి కథ. ఇక మళ్ళీ మీరు అడిగారు, మళ్ళీ ఎవరు కొట్టాడాలి మీకోసం? మళ్ళీ మేమే కొట్టాడాలి. మళ్ళీ మమ్మల్ని పోలీసులు గుంజుకపోవాలి, మమ్మల్ని జైలు పంపాలి, మా మీద 100 కేసులు పెట్టాలి, మా కుటుంబాల జీవితాలు నాశనం కావాలి, మా పిల్లల జీవితాలు నాశనం కావాలి, మా జీవితాలు నాశనం కావాలి. మీకోసం మా జీవితాలు నాశనం చేసుకుంటే మీరు మాకు ఓటేయకుండా మీరు వాళ్ళకు ఓటేస్తే ఎట్లక్క? ఒక్కసారి ఆలోచనక ఎంత బాధ అనిపిస్తుందక్క. సరే మేము కొట్లాడలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీకు కనబడతలేమంటే మేము అడగకపోదాం. ఇలా ధైర్యంగా ఎందుకు అడుగుతున్నాక మిమ్మల్ని? మీకోసం కొట్లాడని కాబట్టి టీవీలు చూస్తున్నాక మీరు ఎంత కష్టపడుతున్నామో. మా కార్యకర్తలు రాత్రి కూడా ఇండ్ల పడి గుంజుకపోయాక మీకోసం కొట్లాడితే దయచేసి ఆలోచించండి. వాళ్ళ రైతులు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. అలా నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కాకుంటే వాళ్ళ రైతుల పరిస్థితి ఎంత ధైర్యంగా ఉంటుందో. మద్దతు ధర మీరు ఆలోచించండి. 2013లో 2014 నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు మీ మద్దతు ధర ఎంత? 1,350 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత? 2,160 రూపాయలు. ఇవాళ యూరియా గురించి, ఇవాళ యూరియా రైతులు కదా బాబు, రైతులు కదా. ఇవాళ యూరియా యొక్క బస్తా ఎంత అన్నా? ఒక బస్తా ఎంత యూరియా? ఎంతనే? 267 రూపాయలు. అవునా కాదా? 267 రూపాయలు మీకొచ్చే రేటు 267 రూపాయలు. కానీ బ్యాగు మీదున్న అసలు రేట్ ఎంత? బ్యాగు మీదున్న అసలు రేటు చూడరు, మీకు అచ్చనే చూస్తారు అయిపో. కానీ బ్యాగు మీద అసలు రేట్ ఎంత? అసలు రేట్ ఎంత అంటే 2,551 రూపాయలు. 2,500 అనుకో, 2,500 రూపాయలు అసలు రేట్ అయితే మీకు 250 రూపాయలకు వస్తే మరి మిగతా 2,000 రూపాయలు ఎవరిస్తారు? మోడీ గారు ఇస్తారు. ఒక్క ఎకరానికి ఎంత చేస్తారు మీరు బ్యాగు యూరియా? ఎన్ని బ్యాగులు వేస్తారే? 3 బ్యాగులు వేస్తారా? ఆ 3 బ్యాగులు ఉంటే 2,500 ఎంతనే? 7,500 రూపాయలు. ఒక యూరియా ఒక ఎకరానికి మీరు 3 బ్యాగులు వేస్తే మీకు నరేంద్ర మోడీ గారు ఇచ్చేది దాదాపు 7,500 రూపాయలు మీకు ఇస్తారు. అవునా కాదు? ఎకరానికి మీకు అసలు మీకు వచ్చే రేటు. ఇవాళ యూరియా డిఏపి ఎంతనే? డిఏపి ఎంత? 1,350 రూపాయలు. అంతేనా కదా? డిఏపి అసలు రేటు మీకు వచ్చేదే 1,350 రూపాయలు. దాని అసలు రేటు ఎంత? 3,770 రూపాయలు. 3,770 రూపాయలు. మీకు వచ్చేదేమో 1,350 రూపాయలు. ఇవాళ మిగతా 2,400 ఎవరిస్తారన్నా? నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఒక్క ఎకరానికి డిఏపి ఎంత ఇస్తారు? ఒక డిఏపి ఒక ఎకరానికి ఎంత ఇస్తారే? 2 అవి 2 అంటే 2 అంటే మళ్ళీ అవే 5,000. అవునా కదా? ఇవి 5,000, అవి 7,500. ఎంతనే? 12,500 రూపాయలు. ఇక పొటాషియం అవన్నీ కలిపితే అవి 2,500 రూపాయలు. 15,000 రూపాయలు మీకు రైతు బంధు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. అవునా కదా? కిసాన్ సమ్మాన్ అనేది అంటే దాదాపు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తే కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 5,000 10,000 ఓటే పడుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చే 20,000 మీకు కనబడతలేవు. మీకు వచ్చే రేటు వచ్చి చూస్తారు, కానీ బ్యాగ్ మీద అసలు రేటు చూస్తున్నారు మీరు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు మీకు 20,000 రూపాయలు లాభం చేసే నరేంద్ర మోడీ కావన్నా, వాళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా మీకు ఏమైతే రైతులకు 20,000 రూపాయలు అదనపు భారం మీ మీద పడుతుంది ఎకరానికి. ఒక్క పంటకు ఒక్క ఎకరానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుంటే 20,000 రూపాయలు మీకు అదన భారం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మీకు యూరియా ఎంత దొరుకుతుంది అప్పుడంటే 2,551 రూపాయకి యూరియా బ్యాగ్ దొరుకుతుంది. సబ్సిడీ తీసేస్తే మీకు డిఏపి ఎంత పడుతుంది? 3,700 రూపాయలు డిఏపి పడుతుంది. కట్టుకుంటారా మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కట్టుకుంటా అంటే కట్టుకోరు, పైసలు బాగున్నట్టు కట్టుకోరు. వాళ్ళకి ఇన్ని ఆలోచించాలి. ఇవన్నీ
నరేంద్ర మోడీ చేసేటువంటి న్యాయం గురించి మీరు ఆలోచించాలి. ఏం చేస్తుండో ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఆలోచించడక్క వాళ్ళ న్యాయం కోసం కొట్లాడండి. ఇవాళ మేము అలాంటి పేదోళ్ళు మీరు ఆదుకోండి. వాళ్ళ మమ్మల్ని మేము మీకోసం కొట్లాడుతున్నాం. ఇవాళ మీరు పోయినసారి ఓటేసి గెలిపిస్తే నేను ఎక్కడ రెస్ట్ తీసుకోలే, మీకోసం కొట్లాడినా, ఇన్ని నిధులు పట్టుకొచ్చినా, ఇంత కష్టపడి పని చేస్తున్నాం మేము. వాళ్ళు వీళ్ళొచ్చి ఏదో చెప్తారు. బండి సంజయ్ ఇన్ని చెప్తే మళ్ళీ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బండి సంజయ్ ఊకే రాముడి గురించే మాట్లాడతాడు అంటారు. మాట్లాడతారు రాముడి గురించి. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడి నాకు ఇప్పటిదాకా జై శ్రీరామ్ అనిపించిన, ఇప్పటిదాకా అభివృద్ధి గురించి చెప్పినా కదా, రైతులకు ఏం చేస్తున్నాం అన్ని చెప్పినా కదా. కానీ వాళ్ళకి భయం స్టార్ట్ అయింది అక్క. రాముడు అంటే భక్తి లేదు, భయం గజ్జ 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 అంటారు రాముడు అంటే. ఎందుకంటే ఏడవైనా రామ్ 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 పువ్వు 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 అంటారు. మరి కొడుమేల పువ్వే అంటారు కదా. మళ్ళా చెయ్యికేస్తే మీద చెరకు. అది టీఆర్ఎస్ లో గుడిని మింగుతారు, కాంగ్రెస్ లో గుడి లింగాన్ని కూడా మీకు రాసి పెట్టుకోరు. ఇలా రైతుల గురించి మేము ఇన్ని ఆలోచిస్తే, మహిళల గురించి ఆలోచిస్తే, పేదల గురించి ఆలోచిస్తే, ఇవాళ మీరు మాకు ఓటేయకుండా అటోటేస్తే ఎంత న్యాయమో ఒక్కసారి ఆలోచనక. దయచేసి మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా, మీరు మాకు అన్యాయం చేయకండి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి అన్యాయం చేయకుండా పేదోడక ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి మీకు బాత్రూంలో పైసలు ఇచ్చిండు, ఇండ్ల పైసలు ఇచ్చిండు, బియ్యం పైసలు ఇచ్చిండు, బియ్యం ఇస్తున్నాడు, అన్ని పైసలు ఆయన ఇస్తుంటే ఇవాళ వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఇవాళ అడుగురి కాంగ్రెస్ వాళ్ళ గారికి వస్తారు. అడుగురి 2500 రూపాయలు అకౌంట్లో ఇవాళ రేపు ఓటేస్తామనురి. 4,000 రూపాయలు పెన్షన్ రేపు ఓటేస్తామనురి. 15,000 రూపాయలు ఇప్పుడు రేపు ఓటేస్తాం. మళ్ళీ టైం పాస్ చేసి ఎన్నికల తర్వాత ఇస్తారంటే మళ్ళీ మీ ముఖాలు చూడరక్కవాలి. కానీ దయచేసి కొడుమేలోళ్ళు చైతన్యవంతులు, చాలా మంచోళ్ళు, అన్ని ఆలోచించి ఓటేస్తోళ్ళు. కానీ మొన్న మాత్రం ఆలోచించలే, ఇప్పుడు ఆలోచిస్తారు. ఏ గుర్తక్కమన్నది? ఏ గుర్తు? గిట్ల పువ్వు గిట్లనద్దు, గిట్లంటే చెయ్యి పెట్టుకోలేదు. అది పువ్వు గిట్లనాలే. ఎట్లా పువ్వు అన్నరక అసలు అన్నరక చేతురక దాన్ని చేతురయ్యో. పువ్వు ఏం గుర్తు? ఇలా కాంగ్రెస్ తో వచ్చిన కారు అంటే షెడ్డు పోయినా ఆ కారుని ఇనుప సమరం ఓడుకుంటాడు ఆయన. ఆ కారు కేసీఆర్ సారు ఈడెంపికలు అడవికలు ఆయన ఫామ్ లో గడ్డి కూడా కూర్చున్నాడు. కాబట్టి అందరు పూర్తిగా మీ ఓట్లు జరపవక. ఈ యొక్క కొడిమేళల ఓట్లు కాదు, మీ తెలిసిన వాళ్ళు గాని, మీ చుట్టపోలు గాని, కరీంనగర్లో ఎక్కడున్నా, తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము కొడిమేళ వాళ్ళందరం వారు 1 సైడ్ లెక్కనే మేము ఒక్కరికి పూర్తి మీద గట్టిగా గుద్ది మొత్తం మిషన్లు మీరు గుద్దితే మిషన్లు మొత్తం పొట్టు చేయకూడదు, అది ఖరాబ్ అవుతాయి. మెల్లంగా పూర్తి వస్తుంది. పూర్తి చేస్తే మళ్ళా పోలింగ్ బాక్సులు ఇస్తే బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల బాక్సులు బద్దలు కావాలి. ఏడవైనా కదంటారక్క. ఇవి మోడీ ఎన్నికలు. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కాదనుకోండి, మరి ఇంకా ఎవరైతారు చెప్పు? ఒక పేరు చెప్పురాక, ఒక పేరు చెప్పు. ఎవరైతారు? లేరుగా. కాంగ్రెస్ వల్ల ప్రధానమంత్రి ఎవరు? ఇది కాదక్క. ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు ఇవి, అవునా కాదా? కాంగ్రెస్ లో చేయాలి మా ప్రధానమంత్రి అభ్యర్థి ఈయనే అని చెప్పాలి. లేరు వాళ్ళకి లేరు. ఎందుకంటే కర్ణాటకలో ఓట్లు వేసి గిట్నే 6 గ్యారెంట్లకు ఓట్లు వేసి కర్ణాటకలో ఆడోళ్ళు మొత్తం రోడ్డు మీకు వచ్చి లొల్లి పెడతారు. ఏమే సంవత్సరం ఆమెకు 6 గ్యారెంట్ల కోసం ఓటేస్తే సంవత్సరమే అటే వ్యక్తి అని చెప్తే ఇలా 20 మొత్తం సీట్లని బీజేపీ గెలుస్తుంది. ఆడ బాంబులు వేల్చినాక మొన్న బాంబులు వేల్చాడు ఎక్కడో తెలుసా? బాంబులు వేసినాడు మన జగిత్యాలోడు పిఎఫ్ఓడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చిండు. జగిత్యాలోడు పోయి దేశం మొత్తం బాంబులు వెళ్తున్నారు. జగిత్యాల మనదే కదా. ఈ పక్కకున్న కూడా కేసీఆర్ దొరకవట్లే. వాళ్ళ పైసలు ఇచ్చిర్రు. ఆ బాంబులు వేసే వరకు పైసలు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మేము ఇద్దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పైసలు. బాంబులు వేల్చడానికి పైసలు ఇస్తారు, మన సర్వనాశనం చేసే పైసలు ఇస్తారు, మన దేవులను తిట్టడంలో పైసలు ఇస్తారు. కానీ మన పేదలకు మాత్రం ఇండ్ల కోసం పైసలు దొరికాయి, వాళ్ళకు పెన్షన్ల కోసం పైసలు దొరికాయి, పేదలకి పైసలు దొరికాయి. బాంబులు వేల్చడంలో మాత్రం పోటీ పడి జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి వీళ్ళు పైసలు ఇచ్చి పెంచితే వాడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చింది. గిది వీళ్ళ పరిస్థితి.